హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. దయచేసి నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే ఈరోజు మళ్ళీ చికెన్ రెసిపీ చేస్తున్నాను. నాకేంటంటే చికెన్ తీసుకొని వచ్చామంటే కొత్తగా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి అయితే నేను తెచ్చిన ప్రతిసారి వెరైటీగానే చేస్తామనుకుంటా ఉంటాను. ఇదైతే నా రెసిపీయే, ఓన్గా ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందని చెప్పారు మా ఆయన కూడా. అందుకే ఇంకా వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. దీనికోసం అయితే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మా ఆయన అయితే మీడియం పీసెస్ కట్ చేసుకొని వస్తానన్నారు. ఇంకా అవి కొంచెం చిన్నగానే ఉండడం వల్ల అయితే లాస్ట్కి ఫ్రై అయ్యేటప్పటికి పీసెస్గా అయిపోయాయి. మీరు ట్రై చేయాలి ఈ రెసిపీ అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలే కొట్టించుకోండి చికెన్ని. ఇంకా అది 1 kg చికెన్లో నేనైతే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం నిమ్మరసము, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, కలిపేసి వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి తప్పకుండా. ఇంకా నేను ఇందులో అయితే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. నేను ఏమో మరి నాకు నాన్ వెజ్ వంటల్లో పెరుగు యాడ్ చేయడం అలవాటైపోయింది. ఇంకా లేకపోయినా కూడా కొనుక్కొని వచ్చి మరీ చేస్తూ ఉంటాను. మీకు అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి, నాన్ వెజ్లో పెరుగు యాడ్ చేస్తారో లేదో అని. ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వెంటనే ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అయితే మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని పసుపు, ఆ ఉల్లిపాయలకు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి. ఇంక ఇలా మంచిగా ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఇలాగైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో, అలాగే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అసలు చికెన్తో ఒకసారి చేసిన రెసిపీ ఇంకోసారి రిపీటే చేయనన్నమాట. మా ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టము. ఆయనకి ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఆపేసేయండి. ఇంకా ఫ్రై కావాలనుకుంటే మాత్రం ఇంకా కాసేపు అట్లా ఫ్రై చేసుకోండి. మా ఆయన మీడియం ముక్కలు అన్నాడు, కానీ ఏవో కొన్ని తెచ్చాడు, చాలా అయితే ఇరిగిపోయినాయి. ఈ చికెన్ రెసిపీ అయితే నేను న్యూ ఇయర్ రోజు చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా అనేసి అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అదే రోజు నేను రసం పెట్టేసి మా ఆయనకి వింగ్స్ కూడా ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టైం చూడాలి. ఈ చికెన్ రెసిపీ రిపీట్ చేశానంటే నెక్స్ట్ చికెన్ వీడియో ఉండదు నెక్స్ట్ వీక్. లేదు అంటే మళ్ళీ ఇంకో కొత్త రెసిపీని అయితే మీకు చూపించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.